హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ తో ఇంట్లోనే పిల్లలకి ఇష్టమైన ఐస్ క్యాండీస్ ని చూపించబోతున్నాను. వీటినే ఫ్రూట్ పాప్సికల్స్, ఐస్ పాప్స్ అని కూడా అంటారండి. నేచురల్ ఫ్రూట్స్ తో హెల్దీ అండ్ టేస్టీగా ఐస్ క్యాండీస్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సమ్మర్ లో దొరికే వాటిల్లో ఈ తాటి ముంజలు కూడా ఒకటి. ఇప్పుడు వీటిని పీల్ చేసి తీసుకుందాం. ముంజల్లో ఉన్న నీళ్ళని మిక్సీ జార్లోకి తీసుకొని పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకోండి. మిగిలినవి కూడా పీల్ చేసుకొని ఇలా మిక్సర్ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకొని దీన్ని మౌల్డ్ లోకి ఫిల్ చేసుకుందాం. ఇక్కడ నేను సిలికాన్ మౌల్డ్ ఒకటి తీసుకున్నానండి. ఇవి సూపర్ మార్కెట్ లో కూడా అవైలబుల్ లో ఉంటుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఫిల్ చేసుకోవాలి. మా పాపకి ఎంత ట్రై చేసినా తాటి ముంజలు తినలేదండి. సో ఇలా చేసిస్తే తింటుందేమోనని ట్రై చేశాను, బట్ ఫైనల్లీ ఇష్టంగా తినింది. సో మీరు మీ పిల్లలకి సీజనల్ ఫ్రూట్స్ ని అస్సలు మిస్ చేయకండి. వాళ్ళు తినని ఫ్రూట్స్ తో ఇలా ట్రై చేసి పెట్టండి. ఇలా ఫిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి అందరికి ఎంతో ఇష్టమైన మామిడి పండు. దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇక్కడ వీటిని ఇలా బ్లెండ్ చేసుకొని ఈ ప్యూరీని మౌల్డ్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను చాప్ చేసి పెట్టిన మామిడి ముక్కల్ని వేసుకొని ప్యూరీతో ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి మస్క్ మెలాన్. స్వీట్ గా ఉన్న మస్క్ మెలాన్ తీసుకొని అందులో విత్తనాలు తీసేసి స్పూన్ తో అయినా ఇలా తీసుకోవచ్చండి, లేదా కట్ చేసి ముక్కలుగా అయినా మిక్సర్ జార్లోకి తీసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసుకొని మౌల్డ్లోకి ఫిల్ చేసుకోవాలి. చాప్ చేసి పెట్టుకున్న మస్క్ మెలాన్ ముక్కల్ని మౌల్డ్లోకి వేసుకొని ఆ తర్వాత జ్యూస్ తో ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి కివి. కివి పిల్లలకి చాలా చాలా మంచిదండి. సిట్రస్ ఫ్రూట్ కాబట్టి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుందండి. ఇలా పీల్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2-3 టీ స్పూన్ల తేనెను వేసుకొని ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. కివి పుల్లగా ఉంటుంది కాబట్టి తేనెను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మౌల్డ్ లోకి చాప్ చేసిన కివి ముక్కల్ని వేసుకొని జ్యూస్ తో ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి పైనాపిల్. చాలా మందికి పైనాపిల్ పీల్ చేయడం రాదండి. సో ముందు పార్ట్ని కట్ చేసుకొని చుట్టూ ఇక్కడ చూపిస్తున్న విధంగా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. మీరు తీసుకునే పైనాపిల్ టేస్ట్ బట్టి తేనెను యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తేనెను యాడ్ చేయటం లేదండి. వీటిని ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకొని మౌల్డ్లోకి చాప్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కల్ని వేసుకొని ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్ బాగా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా బ్లెండ్ చేసుకొని చాప్ చేసిన డ్రాగన్ ముక్కల్ని వేసుకొని ఫిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి మోసంబి. నేను ఇక్కడ చేత్తోనే స్క్వీజ్ చేస్తున్నానండి. జ్యూస్ తో పాటు పల్ప్ కూడా ఉండాలని ఇలా చేస్తున్నాను. మీరు జ్యూసర్ నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న జ్యూస్ ని మౌల్డ్ లోకి ఫిల్ చేసుకుందాం. ఫైనల్ ఫ్రూట్ వచ్చేసి వాటర్ మెలాన్. ఈ పుచ్చకాయలో ఎక్కువ వాటర్ ఉండటం వల్ల బాడీ ఎప్పుడు హైడ్రేట్ గా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని మిక్సర్ జార్లోకి తీసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ ని మౌల్డ్ లోకి ఫిల్ చేసుకుందాం. ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ తో జ్యూస్ చేసి మౌల్డ్ లో ఫిల్ చేసి లిడ్స్ పెట్టి ఫ్రీజర్ లో 5-6 గంటలు ఉంచాలి. 6 గంటల తర్వాత తీసానండి. ఒక బౌల్లో నీళ్లను తీసుకొని ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత మాత్రమే డీమోల్ చేయాలండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని డీమోల్ చేద్దాం. ఇలా న్యాచురల్ గా మనకు అవైలబుల్ లో ఉండే ఫ్రూట్స్ తో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. సో ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ సమ్మర్ ఐస్ క్యాండీస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమోక్ వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.